ముందుగా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు ఇంగువతో తాలింపు పెట్టానండి. చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ముందుగా కొంచెం తవ్వలు పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని, ఇంగు వేసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ పప్పు తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న పప్పును బాగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. ఇది మగ్గేలోపు 2 టమాటా తీసుకొని 2 టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టమాటా అయితేను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి. నేనైతే ఫస్ట్ పోపెట్టిందే, కావాలంటే రెండోసారి కూడా పోపు పెట్టుకోవచ్చు. ప్లేట్లోకి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకొని పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. శనగపిండి వడియం కూడా బాగుంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిలో జై శ్రీమన్నారాయణ.